ఓం గణేశాయ నమః. వైశాఖ పురాణము 3వ అధ్యాయము. వివిధ దానములు, వాటి మహత్యములు. నారద మహర్షి మాటలను వినిన అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి, మహర్షి, వైశాఖ మాసమున చేయదగిన దానములు ఇవేనా? మరి ఇంకనూ ఉన్నవా? అవి ఏవి? వాటి ఫలితములను కూడా దయవుంచి వివరింపుమని కోరెను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను: చల్లని గాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును అంటే మంచమును సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చిన వారు ధర్మపాదనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవింతురు. ఎట్టి తాపత్రయములు అధివ్యాధులు లేకుండా సుఖముగా జీవింతురు. ఇహలోక సుఖములను అనుభవింతురు. పాపములు లేకుండా ఉందురు. అంతేకాదు, మహాయోగులు సైతము పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యాన్ని అందుదురు. వైశాఖ మాసపు ఎండలకు బాధపడిన వారికి బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి ఉత్తమ పర్యంకమునిచ్చి ఇహలోకమున ఎట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు సద్బ్రాహ్మణుడు శయనముపై శయనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన పాపములను అగ్నిచే కర్పూరము దహించినట్లు నశించును. ఇహలోక సుఖములను అనుభవించి దాత మోక్షమును పొందును. స్నానమాత్రముననే పుణ్యములనిచ్చు వైశాఖ మాసమున కసిపును పరుపు లేక వస్త్రము మంచముపై ఉంచి ఆచ్ఛాదనము గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తి సమానులై తమ వంశంలో వారితో పాటు శరీర మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి నందుదురు. ఆరోగ్యములను కీర్తి ప్రతిష్టలను పొందుదురు. 100 తరముల వరకు వాని కుటుంబమున ధర్మహీనుడు జన్మింపడు. తుదకు ముక్తి నొందుదురు. స్తోత్రీయుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతో పాటు దిండును కూడా దానమిచ్చినచో సుఖనిద్రకు కారణమైన మంచమును పరుపు దిండును ఇచ్చుటే ఆ దాత అందరకును అన్ని విధముల ఉపకారము చేయువాడై ప్రతి జన్మయందును సుఖవంతుడు, భోగవంతుడు, ధర్మపరాయణుడై అన్నిటా విజయమును నందుదురు. 7 జన్మముల వరకు మహావైభవముగా గడిపి తుదకు ముక్తి నొందుదురు. తనతో పాటి 7 తరముల వారికి ముక్తి కలిగించుదురు. గడ్డి, తుంగ మొన్నగు వానిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దాని యందు శయనించును. ఊర్న, ఉన్ని, గొర్రెబొచ్చు వీటి యందు పడినను తడవక నుండునో అట్లే పర్యంకశయ్య దానము చేసిన వారు సంసార సముద్రములో ఉన్నను ఆ వికారములన్నింటినీ అంటని స్థితికి పొందుదురు. అట్టి పర్యంక శయ్యాదానమును చేయలేని వారు చాపదానమును చేయవచ్చును. శక్తియుండియు పర్యంక శయ్యాదానము చేసిన వచ్చునట్టి పుణ్యమే అశక్తులై కటశయ్యాదానము చేసిన వారికి వచ్చును. పడుకొనిన వారికి నిద్రచే శ్రమ దుఃఖము కలిగించును. అట్టి నిద్రను కలిగించు కట దానము దాతకు సర్వసుఖములను ఇచ్చును. రాజా, వైశాఖ మాసమున కంబలి రగ్గు దానము చేయు వారికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవానిని గావించును. ఎండచే పీడింపబడు వానికి వస్త్రదానము చేసినచో పరిపూర్ణ ఆరోగ్యము నంది తుదకు ముక్తి నొందుదురు. లోని తాపమును పోగొట్టు కర్పూర దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును. దుఃఖములు నశించును. ఉత్తమ బ్రాహ్మణునకు
పుష్పముల దానము ఇచ్చినచో సర్వజనులను వశపరుచుకొన్న మహారాజై చిరకాలము సుఖించును. కుమారులు మనవులు మొన్నగు వారితో సర్వ సుఖములను పొంది ముక్తి నందుదురు. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూల దానమిచ్చినచో చక్రవర్తి అయి మోక్షమందుదురు. చర్మమును ఎముకలను గల సంతాపము పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయము నశించి సుఖింతురు. దుఃఖములు పాపములు లేకుండా జీవించి ముక్తి నొందుదురు. కస్తూరి మొన్నగు సుగంధ ద్రవ్యములు ఇచ్చినచో ఎట్టి బాధలు లేకుండా జీవించి మోక్షము నొందుదురు. పద్మమాలను కానీ అడవి మల్లెల మాలను కానీ దానమిచ్చినచో చక్రవర్తి అయి సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తి నొందుదురు. వైశాఖమున మొగలి మల్లె పువ్వులు దానమిచ్చినచో మధుసూదనుని అనుగ్రహమున సుఖ భోగములను అనుభవించి ముక్తి నొందుదురు. పోక చెక్కలు సుగంధ ద్రవ్యమును కొబ్బరికాయలను దానమిచ్చినచో 7 జన్మముల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు ధనవంతుడై ఉండి 7 తరముల వారితో కలిసి ముక్తి నొందుదురు. సద్బ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మంటపమును కట్టించి ఇచ్చినచో వారి పుణ్యము ఇంత అని చెప్పుటకు మాటల కందనిది సుమా. నీడనిచ్చు మంటపము, నీడలో ఉన్న ఇసుక తిన్నెలు, చలివేంద్రము వీటిని నిర్మించి బాటసారులకు జనులకు ఉపకారము చేసిన వారు లోకాధిపతులగుదురు. మార్గమున తోట, చెరువు, నూయి, మంటపము వీటిని నిర్మించిన వారికి పుత్రులు లేకున్నను ధర్మలోపము అందువలన భయము లేదు. నూతి, చెరువులు, తోట, విశ్రాంతి మంటపము, చలివేంద్రములు, పనులకు ఉపయోగించి మంచి పనులు చేయుట పుత్రుడు ఇవి 7 సప్త సంతానములని పెద్దలు చెప్పుచున్నారు. వీటిలో ఏ ఒకటి చేయకున్నను మానవులకు పుణ్యలోక ప్రాప్తి లేదు. సత్యాశ్రయ శ్రవణము, తీర్థయాత్ర, సజ్జన సాంగత్యము, జలదానము, అన్నదానము, అశ్వత్థారోపణము, రావి చెట్టును నాటుట, పుత్రుడు అను 7 సప్త సంతానములని వేదవేత్తలు చెబుతున్నారు. 100ల కొలది ధర్మకార్యములను చేసినను సంతానము లేని వారికి పుణ్యలోక ప్రాప్తి లేకుండుటచే అతడు పైన చెప్పిన ఈ 7 సంతానములలో యథాశక్తిగా వేటినైనను ఏ ఒక్కదానినైనను చేసి సంతానవంతుడై పుణ్యలోకముల నందవచ్చును. పుణ్యపాప వివేకము లేని పశువులు, పక్షులు, మృగములు, వృక్షములు ధర్మాచరణ లేకపోవుటచే పుణ్యలోక ప్రాప్తి ఉండదు. కానీ పుణ్యపాప వివేచనాశక్తి కలిగిన మానవులు సద్ధర్మములను ఆచరింపనిచో వారికి పుణ్యలోకము ఎట్లు కలుగును. ఉత్తమములైన పోక చెక్కలు, కర్పూరము మొన్నగు సుగంధ ద్రవ్యములు గల తాంబూలమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారి పాపములన్నీయు పోవును. తాంబూల దాత కీర్తిని, ధైర్యమును, సంపదను పొందును. నిశ్చయము రోగి అయిన వాడు తాంబూల దానం ఇచ్చినచో రోగ విముక్తుడగును. ఆరోగ్యము కలవారు తాంబూల దానం ఇచ్చినచో ముక్తి నొందురు. వైశాఖ మాసమున తాపహారకరమైన తక్రమును అంటే మజ్జిగను దానము చేసిన వాడు విద్యావంతుడు, ధనవంతుడు అగుదురు. కావున వేసవి కాలమునందు
తక్రదానము తప్పకుండా చేయదగినది సుమా. వేసవి కాలమున ప్రయాణము చేసి అలసిన వారికి మజ్జిగనిచ్చిన మరింత పుణ్యము కలిగించును. నిమ్మ పండ్ల రసము ఉప్పు కలిపిన మజ్జిగ అయిన దప్పిక కలవారికి హితకరముగా నుండును. వైశాఖ మాసమున దప్పిక తీరుటకై బాటసారులకు సద్బ్రాహ్మణులకు పెరుగుకుండనిచ్చినచో కలుగు పుణ్యం ఎంతటిదో నేను చెప్పజాలను. అనంత పుణ్యము కలిగించునని భావము. లక్ష్మీ వల్లభుడైన మధుసూదనునికి ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్టమైన బియ్యము దానమిచ్చిన వారు పూర్ణ ఆయురారోగ్యములను నొంది అన్ని యజ్ఞములు చేసిన పుణ్య ఫలితము పొందును. తేజో రూపమైన గోఘృతము ఆవు నెయ్యి సద్బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు అశ్వమేధయాగము పుణ్యమొంది తుదకు విష్ణుపదము చేరుదురు. విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లమును దోసపండును అంటే కర్బూజా పండును దానమిచ్చిన వారు సర్వపాపములను పోగొట్టుకొని శ్వేతదీపమున వసింతురు. పగటి ఎండను అలసిన వారికి సాయంకాలమున చెరుకు గడను బ్రాహ్మణునికి దానమిచ్చినచో వారికి కలుగు పుణ్యము అనంతము. వైశాఖ మాసమున సాయంకాలమున ఎండకు అలసి వచ్చిన బ్రాహ్మణులకు పానకము దానమిచ్చినచో చేసిన పాపములు పోగొట్టుకొని విష్ణులోకము చేరుదురు. పండ్లను పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృతపానము చేసినంత ఆనందము పొందుదురు. దాతకు వారి పితృదేవతల ఆశీస్సులు తప్పక లభించును. వైశాఖ మాసమున పానకముతో పాటు మామిడి పండ్లను కూడా దానము చేసినచో సర్వపాపములు హరించును. పుణ్యలోక ప్రాప్తి కలుగును. చైత్రమాసమునందలి అమావాస్యయందు పానకము నిండిన కుండను దానమిచ్చినచో గయా క్షేత్రమున 100 మార్లు పితృశ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగును. ఆ పానకమున కస్తూరి, కర్పూరము, వట్టివేళ్ళు మొదలగు వాటిని కలిపి చైత్రమాసమునందలి అమావాస్యయందు దానము చేసినచో వివిధ రీతులతో చేయవలసిన షణ్ణవతి శ్రాద్ధముల నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజుకు వివరించెను. ఓం నమో భగవతే వాసుదేవాయ.